కోవిడ్ కాలం నుండి బెట్టింగ్ యాప్లు అధికమయ్యాయి. చిన్న చిన్న పట్టణాలనే కాకుండా గ్రామాల వరకు ప్రాకాయి. సోషల్ మీడియాలో పేరు తెచ్చుకున్న కొందరు డబ్బుల కకృతి పడి ఈ యాప్లకు తెగ ప్రచారం చేస్తున్నారు. సినీ తారలు కూడా ఈ ప్రచారకర్తలయ్యారు. ఇవన్నీ విన్న యువకులు వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఆన్లైన్ రమ్మీకి ప్రచారం చేసిన క్రికెటర్లు, సినీ తారలు వాళ్లకు మద్రాస్ హైకోర్టు తీవ్రంగా ఖండించింది. మన దేశంలో అక్రమ బెట్టింగ్ మార్కెట్ విలువ 8.2 లక్షల కోట్లు. ప్రతి సంవత్సరం ఆడేవాళ్ళ సంఖ్య 30% పెరుగుతూ వస్తుంది. దీనివల్ల సామాన్య ప్రజలు నాశనమైపోతున్నారు. ఫేవియన్ అనే బెట్టింగ్ యాప్ ద్వారా మన దేశంలో 400 కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. ఆ డబ్బుని చైనీయులకు రవాణా చేస్తున్నారు. ఈ యాప్ల వల్ల అమాయకులే కాకుండా మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటున్నది. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం తగిన చర్య తీసుకోవాల్సిందే.